హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే బైక్ని తీసి చాలా రోజులు అయిపోయింది. బైక్ పొజిషన్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఫుల్ దుమ్ము అయిపోయింది, చైన్ లూప్ లేదు ప్రాపర్గా, అన్నీ లేదు. సో ఇప్పుడు మనం అవన్నీ క్లియర్ చేసుకునేద్దాం. ఫస్ట్ అయితే బైక్ని నీట్గా క్లీన్ చేసుకునేసి చైన్ లూప్ చేసేద్దాం. నేను ఇప్పుడే అన్నీ కావాల్సినవన్నీ బైక్కి కొనుక్కొని వచ్చేసిన, డీజిల్ అవి ఇవి అనేసి. సో ఇంకా బైక్ అయితే కింద ఉంది. నేరుగా బైక్ దగ్గరికి వెళ్ళేసి నీట్గా లూప్ చేసేసి నీట్గా రెడీ చేసేద్దాం. ఎందుకంటే రేపు వీకెండ్ రైడ్ ఉంది కదా మన సబ్స్క్రైబర్స్తో. సో దానికోసమే. సో చలో అన్నీ నీట్గా మీకు క్లారిటీగా చూపిస్తాను. నేను మామూలుగా ఎట్ట లూప్ చేస్తా, ఏం కథ ఏమనేసి. సో చలో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇదే మనం వాడేది చైన్ లూప్, ఇది మోటోల్ సీటు. నెక్స్ట్ వచ్చేసి డీజిల్. మనము చైన్ ఇప్పుడు డీజిల్తోనే క్లీన్ చేస్తాను. ముందు వచ్చేసి C1 వాడతాను, ఇప్పుడు వచ్చేసి డీజిల్ వాడతాను. చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది డీజిల్కి చైన్ లూప్కి, C1కి క్లీనర్కి. నెక్స్ట్ వచ్చేసి బ్రష్. నెక్స్ట్ వచ్చేసి మన టూల్ కిట్. బైక్ చూడండి సిచ్యువేషన్ ఎట్లుందో, చాలా గలీజ్ అయిపోయింది. చైన్ పర్ల కొద్దిగా నీట్గానే ఉంది. ఇది మొత్తం ఈ బంక్ అంతా మనం ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి దీన్ని లూప్ చేసేయాల. సీటు యాక్చువల్గా క్లీనర్ C1 కూడా వాడచ్చు, బట్ మనం డీజిల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. డీజిల్ క్లీన్గా వస్తుంది. ఇంక ఇదంతా క్లీన్ చేసేద్దాం. ఫస్ట్ దీన్ని కూడా రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేసి మీకు చూపిస్తాం. మెయిన్ ఇది లోపల ఉంది కదా, దీన్ని కూడా క్లీన్ చేయాలి మనము. చలో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సో ఇంతసేపు మనము ఈ టీ స్పానర్ అనేది మర్చిపోయినాము. ఈ టీ స్పానర్ ఇప్పుడు పైకి పోయి చేసిన. సో నేను యూజ్ చేసే టీ స్పానర్ వచ్చేసి 8mm. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ఎన్కి ఈ టీ స్పానర్తోనే మనం ఈ సెట్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే దాన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసినాం మనము. ఇటు చూడండి, ఇటు చూడండి డస్ట్. ఇంకొకటి ఏమంటే ఈ 3 స్క్రూలు చూడండి, ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేయాల. ఇక్కడ పెట్టేసి ఇది టైట్ చేసేసి, ఈ స్క్రూని టైట్ చేసేసి మనం చైన్ లూప్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి టైట్ చేయాలా. ఎందుకంటే ఈ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ఇప్పుడు కాదులేండి, మనం ఇంజిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో చైన్ లూప్ చేసేటప్పుడు అప్పుడు రేర్ వీల్ రొటేట్ అవుతుంది కదా, ఆ రొటేట్ అయినప్పుడు మెల్లిగా ఆయిల్ లీక్ అవుతుంది. ఇది ఒకటి చూసుకోవాలా. దీన్ని క్లీన్ చేయాలి. చూడండి ఎంత డస్ట్ ఉంది చూడండి. నేను అప్పటికి ఇది ప్రతి 500 kilometers తీసి క్లీన్ చేస్తా, అయినా చూడండి డస్ట్. ఇప్పుడు ఇదంతా మనం నీట్గా క్లీన్ చేయాలి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఇది మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. వాడు చేయరా అంటే ఏదో చేస్తున్నాడు. ఇది ఇప్పుడు క్లీన్ చేసేద్దాం ఫస్ట్. ఇది చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. దీంతో నుంచి కారుతానే ఉంది ఇంజన్ ఆయిల్. ఇదంతా పర్ల కొంచెం క్లీన్ అయింది. చైన్ చూడండి, అప్పుడే దానికన్నా ఇప్పుడు కొంచెం క్లీన్ అయింది. కాకపోతే ఏమంటే మేము ఇంజన్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఇంజన్ స్టార్ట్ చేసి చైన్ రొటేట్ అవుతా ఉండేటప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నాం. ఇంజన్ లీక్ అవుతా అంటే అందుకే ఇంక వీడు తిప్పుతున్నాడు. చేయి గుబ్బ అయిపోతాను మాది. సో ఇంకా దీన్ని ఇట్లే కొంచెంసేపు వదిలేసి నీట్గా ఈ క్లాత్ తీసుకొని దీన్ని తుడిచేయాలి. ఇప్పుడు తుడిచేసి చైన్ని కొంచెంసేపు అట్లే డ్రై చేసి మళ్ళీ లూప్ వచ్చేసి ఎప్పుడు చేయాలంటే చైన్ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఒక 3-4 hours వదిలేసినామంటే బాగా ఆరిపోతుంది. ఆరిపోయినాక మళ్ళీ లూప్ చేస్తాను నేను. క్లీన్ చేసేసినాము చూడండి. ఇప్పుడు చైన్ ఎట్లా కనిపిస్తుంది నీట్గా. ఇంకొకటి ఏమంటే బండిలో ప్రాబ్లము, వీడి ఏడ సౌండ్ వస్తుంది. ఏడందల్లా ఒకటి ఇదని తెల్ల, లేదంటే ఈ స్వింగం పైన స్క్రూ ఉంటుంది చూడు అదని తెల్ల, కానీ సౌండ్ వస్తూనే ఉంది. నా డౌట్ దీని మీద కూడా డౌటే. పోయేటప్పుడు వెనకాల గడగడ అని సౌండ్ వస్తుంది. ఎందుకు ఏం అర్థం కాదా. ఇంజిన్ ఆయిల్ మాత్రము దాదాపు ఒక 10 ml అయినా కారిపోయింటుంది కదా. 10 ml కూడా కారిపోయింటుంది ఈజీగా. ఇంకా కొంచెం ఎక్కువనే కారిపోయిండొచ్చు. ఎందుకు ఈసారి చాలా ఎక్కువ కారిపోయింది. నేను అప్పటికి టైట్ చేసిన ఈ బోల్ట్, బట్ ఈ బోల్ట్లో నుంచే మనకు ఎక్కువ ఇంజన్ ఆయిల్ కారేది. ఈ బోల్ట్ అంతకేం కారదు. ఈ బోల్ట్లో నుంచి వచ్చింది ఏడు చూడండి, ఇదిగోండి
దీంతో డస్ట్ అంతా పార్టికల్స్. చైన్ క్లీనింగే చాలా కష్టము దీంతో. డీజిల్ పోయినాం కాబట్టి డస్ట్ కూడా ఎక్కడ ఏం ఉండదు దీంట్లో. చూడండి డస్ట్ కూడా మ్యాక్సిమం ఏమి ఉండదు. ఇప్పుడు దీని దీని డోర్ కూడా నీట్గా క్లీన్ చేసినాం. దీని డోరు. ఇది నీట్గా ఇట్లా పెట్టేస్తే కంప్లీట్ చైన్. మళ్ళీ ఈవినింగ్ లూప్ చేసేసి బండి ఒకసారి నీట్గా తుడిచేస్తా, అంతే రైడ్కి సెట్ మన బండి. అది ఇప్పుడు దీనికి మనం ఇప్పుడే లూప్ చేసేస్తున్నాము, ఎందుకంటే సీటు లూబు. ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాము, కరెక్ట్గా క్లోజ్ చేయాలా, అంతే. ఇది సెట్. ఒక స్క్రూ, ఫస్ట్ స్క్రూ, సెకండ్ స్క్రూ, థర్డ్ స్క్రూ. వెర్ ఈస్ థర్డ్ స్క్రూ? థర్డ్ స్క్రూ, ఫోర్త్ స్క్రూ. ఓకే, ఇది ఒకటే ఈ స్క్రూలో ఎల్లన్కి, మిగిలిందంతా ఇది టీ స్పానర్ టైప్ లాగా స్క్రూ. ఇది వచ్చేసి ఎల్ఎన్కి బోల్ట్, అంతే. సో ఫైనలీ చైన్ అయితే క్లీన్ అయిపోయింది, చూసుకోవచ్చు నీట్గా. మరి ఆఫ్ చేయరా వీడు కావాలని చైన్ అయితే నీట్గా మెరుస్తుంది, ప్రాపర్ క్లీన్ అయిపోయింది చైన్. డస్ట్ ఉంది బైక్ మీద, బైక్ తుడిచి చాలా రోజులు అయిపోయింది. ఈవినింగ్ తుడిచేస్తాను, ఇప్పుడు ఓపికలే. ఫస్ట్ 10 దినాల 1:30, 1:40 అవుతుంది టైము. ఇది కూడా టైట్ చేసిన, ఇప్పుడు ఆయిల్ ఏం లీక్ అవ్వలే. కొంచెం ఒక్క సెకండ్ దీన్ని ఊరికెట్లా గట్టిగా తుడిచేసినామంటే అది జారుతుంది డస్ట్. చూడండి, ఇప్పుడు ఈ టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలా, క్లీన్ చేసి సెట్ చేసేయాలా, అంతే. ఇది వీడియో స్టార్ట్ చేసింది చెప్పండి. సో ఇట్లా ఉంటుంది. ప్రతి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మామూలు ఏ బైక్స్కి అయితే ఓపెన్ చైన్ ఉంటుంది ఇట్లా, ఎందుకంటే చైన్ బాగుంటేనే మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. లేదంటే చైన్ సౌండ్ వచ్చేది కానీ, గడగడని గర్రని సౌండ్ వచ్చేది కానీ, ఈ సౌండ్లు అంతే ఉంటాయి, పెద్ద తలనొప్పి. చైన్ కానీ ఇట్లా ఉన్నిందంటే మనకి రైడ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది బండి. లైఫ్ కూడా చాలా పెరగచ్చు, ఒక 500, 1000 అట్లా చైన్ లైఫ్ కూడా బాగా పెరగచ్చు టైం టు టైం ఇట్లా లూప్ చేసుకున్నామంటే. నేను ప్రీవియస్ వాడిన చైన్ వచ్చి 15,000 కిలోమీటర్స్ ఆర్ 13,000 కిలోమీటర్స్ వచ్చింది, సేమ్ ఇట్లే. ఇది ఇంకా ఎక్కువనే కూడా రావచ్చు అని నేను అనుకుంటాను, ఎందుకంటే ఇది ఇంకా క్లీన్గానే ఉంది. దీన్ని ఏమంత డస్ట్ చేయిపోయినా నేను, ఒక సెకండ్, దీన్ని ఏమంత డస్ట్ చేయిపోయినా నేను, కాబట్టి క్లీన్గానే ఉంది. అది మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇది చిన్న షార్ట్ వీడియో, చైన్ లూబ్ ఎట్లా ఏమనేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.